బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశంతో అన్యమత సాంప్రదాయాలను పాటిస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ లేదా వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపాలని ఇటీవల టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో 18 మంది ఉద్యోగులు నవంబర్ 2024న తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు తీర్మానం ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం పొందారు. కానీ అనంతరం అన్యమత సాంప్రదాయాల్ని అనుసరిస్తూ భక్తుల మనోభావాలను, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సదరు ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చింది టీటీడీ.